హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంత నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నేను మా పాపకి సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూడండి. మా పాపకైతే ఇప్పుడు 8 months రన్నింగ్ అవుతుంది. నేను 8 months నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను సెర్లాక్ ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. చిన్న గ్లాస్తో ఫస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్తో చేస్తే మంచిగా పడితే తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి కందిపప్పు, తర్వాత పచ్చెనగపప్పు గ్లాసు, మినపగుండ్లు అయితే ఒక గ్లాస్ తీసుకొని వాటన్నిటికీ 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ 6 ఇంగ్రీడియంట్స్తో అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చి 4 అయితే చూపిస్తున్నాను, తర్వాత ఫ్రై చేసేటప్పుడు అయితే చూపిస్తాను. 8 months నుంచి అయితే ఇది పెట్టచ్చు పిల్లలకి, పాపైనా బాబైనా ఎవరికైనా 8 months నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ చిన్న గ్లాస్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. పడుతుందా తింటుందా లేదని చెప్పేసి. ఇదే మనకి చాలా అంటే చాలా అయితే అవుతుంది. ముందుగా అయితే ఇంకా వాటన్నిటిని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని క్లాత్ మీద అయితే ఎండకి ఆరపెట్టుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒక 2 hours అయినా. ఎండాకాలమే కదా, ఇప్పుడైతే మంచిగానే ఆరిపోతాయి. వైట్ క్లాత్ మీద అయితే నేను మంచిగా వాటన్నిటిని పల్చగా ఆరబోసుకొని బాగా అయితే ఎండబెట్టుకున్నాను. తేమ ఉంటే ఏంటంటే పురుగు పడుతుంది, తొందరగా అయితే పాడవుతుంది. మనకు చూడటానికి కొన్నే ఉన్నా కానీ మిక్సీ పట్టిన తర్వాత చాలా అయితే పౌడర్ అయితే అవుతుంది. ఇట్లా నేనైతే ఎండలో అయితే ఎండబెట్టాను అనమాట. నాకు ఒక 2 hours అయితే మంచిగా తేమ మొత్తం లేకుండా అయితే ఎండిపోయినాయి. ఇక ఇట్లా ఎండిపోయిన వాటిని మనము ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఉన్నాయా లేదా, ఎండిపోయినాయా అని చెప్పేసి చెక్ చేసుకొని ఇంక వీటిని మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఎండిపోయిన తర్వాత మనం ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని ముందుగా అయితే పల్లీలను అయితే వేపుకోవాలన్నమాట. నేను గ్లాస్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఏ గ్లాస్తోనైతే పప్పులు తీసుకున్నాను అదే గ్లాస్తో నేనైతే పల్లీలు అయితే తీసుకున్నాను. 6 ఇంగ్రీడియంట్స్ అని చెప్పినాను కదా. పచ్చెనగపప్పు, కందిపప్పు, మినపప్పు, బియ్యము, పల్లీలు, తర్వాత వచ్చేసి బాదం అనమాట. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇది మంచిగా పడితే ఈసారి పప్పులు ఎక్కువ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి పడకపోతే కడుపులో నొప్పి ఏమన్నా వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను కొన్ని పప్పులతోనైతే చేసిన అనమాట. పల్లీలను అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో వచ్చేసి నేను బాదం అయితే తీసుకున్నాను. బాదం ఎక్కువ ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక నేను బాదం కూడా తీసుకున్నాను. బాదం కూడా ఇలా మంచిగా అయితే అలా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇవి కూడా అయితే పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చేసి అదే బాండీలోనైతే మనము ఎండబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, రైస్ పప్పులు వాటన్నిటిని అయితే మంచిగా ఆ తేమ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి ఒకసారి అయితే మొత్తాన్ని మనం మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే మాడిపోతుంది. మధ్యలో వాటిని అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల తేమ అనేది ఉండదు, పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకి పెడుతుందంటే చాలా హెల్తీగా ఉంటారనమాట, బలంగా ఉంటారు. ఇవి కనుక మంచిగా వస్తే నెక్స్ట్ టైం ఏంటంటే ఎక్కువ చేసుకోవచ్చు. దాన్ని బట్టి అని చెప్పేసి నేను చిన్న గ్లాస్తో అయితే చూపిస్తున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. ఇవి మంచిగా అయితే ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. వేడి మీద అయితే అస్సలు పట్టకూడదు. నాకైతే చల్లారిన తర్వాత నేను మిక్సీ అయితే పడుతున్నాను. ఇంకా వీటిని మిక్సీ బౌల్లోకి అయితే తీసుకొని మిక్సీని అయితే మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. చేతనైనంత వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నాకు 2 సార్లు అయితే మిక్సీ పట్టుకున్నాను. విడిగా వచ్చేసి బాదము పల్లీలను కూడా ఒకసారి నేను గ్రైండ్ చేశాను అనమాట. ఇలా అయిన తర్వాత కొద్దిగా నాకు తేమ అంటే పల్లీలలో తేమ ఎక్కువ ఉంటుంది కదా, ముద్దలాగా అనిపించింది అని చెప్పేసి ఇంకా నేను పట్టిన పప్పుల పౌడర్ కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఇప్పుడు ఆ పల్లీ బాదంది తర్వాత వచ్చేసి ఈ పొడులన్నిటిని ఒకసారి అయితే మంచిగా వాటన్నిటిని అయితే ఒకసారి అయితే కలుపుకొని మనము జల్లెడతో అయితే పట్టుకోవాలి. నేను జల్లెడ కంటే టీ గంట ఇంకా మంచిగా ఉంటుందని, చాలా మెత్తగా వస్తుంది అని చెప్పేసి నేను టీ గంటతోనైతే పట్టాను అనమాట. నేను పట్టిన పిండిని మళ్ళీ మిక్సీ పట్టడం ఎందుకని చెప్పేసి పట్టకుండా నేనైతే దోశ వేసాను అనమాట. నానబెట్టి
మళ్ళీ మిక్సీ బట్టి దోశ వేసాను. చాలా బాగా వచ్చింది. తర్వాత నేను ఇలా మొత్తాన్ని అయితే టీ గంటతో అయితే జల్లెడ పట్టాను. జల్లెడ పట్టిన దాన్ని ఏంటంటే నా దగ్గర నాన్ ప్రో డబ్బా పాల పొడి ఉందనమాట. పాపకి వాడిన పాల పొడి ఉంది కదా, ఆ పాల పొడిని కూడా నేను నా దగ్గర ఉన్నది 4-5 స్పూన్స్ అయితే ఉన్నదనమాట. అది కూడా వేసేసి మొత్తము ఆ పిండితోనైతే కలిపిన అనమాట. హ్యాండ్స్ ఎప్పుడు నీట్గా చేసుకొని పిల్లలకి చేసి ఫుడ్ విషయంలో చాలా కేర్గా అయితే ఉండాలి. మళ్ళా ఎందుకంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే వస్తాయి. హ్యాండ్ వాష్ చేసుకొని ప్రతిదీ వస్తువు అయితే చేయాలి. తర్వాత నేను మొత్తం అయితే అలా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే నేను మంచిగా ఎండొచ్చే దగ్గర అయితే ఇంకా పొడిని అయితే పెట్టాను అనమాట. ఇట్లా పలచగా ఆరిపోసుకొని ఇప్పుడు నేను ఏంటంటే ఎలా చేశాను అనేది కూడా ఇంకా ఒకేసారి చూపిద్దామని చెప్పేసి నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక స్పూన్తో ఇప్పుడైతే చూపిస్తున్నాను. పాప ఆల్రెడీ పాలు తాగింది, ఇప్పుడు తింటూ తనకి టైం ప్రకారం అయితే పెడుతూ ఉన్నాను. అందుకని చెప్పేసి ఒక స్పూన్ మీకు చూపించాలి అని చెప్పేసి నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే నార్మల్ వాటర్ని ఉండలు లేకుండా ఆ స్పూన్ దాంట్లోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కడితే ఏంటంటే మంచి రాదు. ఇలా ఉండలు లేకుండా పలచగా అయితే ఒకసారి అయితే కలుపుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక చిన్నది గిన్నె అయితే పెట్టుకోవాలి వాళ్ళకి సపరేట్గా ఉండడానికి. ఇంకా అది హీట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. స్పూనే కదా మనం చేసేది, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ అయితే కొంచెం వేడిగా అవ్వంగానే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి అయితే మనము చిక్కబడేంత వరకు అయితే కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటేనే బలం పిల్లలకి. కాకపోతే మా పాప కొంచెం దగ్గు వస్తుందని చెప్పేసి నెయ్యి అయితే వేయలేదు. తనకు దగ్గు తగ్గిన తర్వాత అప్పటి నుంచి అయితే నెయ్యి వేస్తాను. ఇంకా నెయ్యి వేసుకొని మంచిగా పిల్లలకైతే పెట్టవచ్చు. చాలా బలంగా ఉంటారు పిల్లలు. ఇది పడితే మీరు కూడా ఒకసారి అయితే మంచిగా ట్రై చేయండి. ఇలా నేను ఉండలు లేకుండా చిక్కగా అయ్యేంత వరకు అయితే నేను ఈ సిర్లాక్ అయితే చేశాను అన్నమాట. చేసి ఇలా బాగా చేసిన తర్వాత చల్లారిపోవాలన్నమాట. చల్లారితే ఇంకొంచెం చిక్కగా అయితే అవుతుంది. చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టాలి. మనం ఒకసారి అయితే టెస్ట్ చేసుకున్న తర్వాత పిల్లలకి పెట్టాలి. నాకు ఇలా పోసింది చల్లారాక చాలా కొంచెం చిక్కగా అయితే అయింది. ఇంకా నేను కూల్ చేసి తర్వాత మా పాపకైతే పెట్టాను. హోమ్ మేడ్ సిర్లాక్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా పాప ఫుడ్ వ్లాగ్స్ కూడా నేను ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.